ఒంగోలు నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాను. ఓకే, నేను తీసుకున్న టికెట్ అయితే జస్ట్ 60 రూపీస్, ఇద్దరు కలిపి 120 రూపీస్ అయితే అయింది. ఇచ్చింది 12 రూపీసే. మేము ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడైతే. ఆయన వస్తున్నాం కానీ మేము పట్టించుకోవట్లేదు. ఓకే, హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే, లాస్ట్ వీడియో మనం చూసినట్టయితే నేతాజీ హై స్కూల్లో, ఒంగోలులో ఉన్న నేతాజీ హై స్కూల్లో మనం వీడియో చేసాం. దాన్ని ఇంకెవరు చూడకుండా ఉంటే వాటికి లాస్ట్ ఎండ్ బోర్డ్లో అయితే పిన్ చేసి పెడతాను, ఖచ్చితంగా చూడండి. అండ్ అంతే, ఇంకా నేనైతే ఒంగోలులో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఒంగోలు నుంచి గుంటూరు అయితే వెళ్తున్నాను. ఎందుకు ఏంటి అని చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ అంతే, ఇంకా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ అంతే, ఇంకా లైక్ అయితే చేయండి. వీడియో అంతా చూసినాక కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈరోజు ఒంగోలు నుంచి గుంటూరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నానంటే, అక్కడ గుంటూరులో బైబిల్ మిషన్ మహోత్సవాలు అయితే ఉన్నాయి. 4 days అయితే జరుగుతాయి. ఈ 4 days జనవరి 26 నుంచి 29 వరకు అయితే ఉంటాయి. యాక్చువల్లీ 3 days జరుపుతారు. ఇప్పుడు కరోనా తర్వాత 2 times పెడుతుండేవాళ్ళు. ఎప్పుడంటే 3 days ఒకసారి, 3 days ఒకసారి. ఇప్పుడైతే 4 days ఒకేసారి పెట్టేస్తున్నారు, కరోనా కొంచెం మంచి అయింది కాబట్టి. అండ్ అంతే, ఇంకా మనమైతే 3 days అయితే ఉండబోతున్నాం అక్కడ. వీడియోస్ మిస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ మీకు ఎప్పుడైనా పోస్ట్ చేస్తానో అప్పుడైతే మీ వీడియోకి అయితే, మీ యొక్క ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో. అండ్ అంతే, ఇంకా నేను ఎక్కుతున్న ట్రైన్ వచ్చేసి పొద్దున్నే 4కి రావాలి. ఇప్పుడైతే చూస్తే 7 అవుతుంది టైం దాదాపుగా. చాలా డిలే అయిపోయింది యాక్చువల్లీ. ట్రైన్ పేరు వచ్చేసి శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, శబరిమల నుంచి. అండ్ అంతే, ఇంకా సికింద్రాబాద్ వరకు అయితే ఉంటుంది ట్రైన్ అయితే. ఓకే, నేను తీసుకున్న టికెట్ అయితే జస్ట్ 60 రూపీస్, ఇద్దరు కలిపి 120 రూపీస్ అయితే అయింది. 120 రూపీస్, 60 రూపీస్ ఏంటి అనుకుంటున్నారా? జనరల్ టికెట్ తీసుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే 3 hours 2 hours ఉంటుంది. నేను ఫస్ట్ ప్లాన్ లేదు, ఒక సండేనో మండేనో వెళ్దాం అనుకున్నాను, ఒక 1 day అట్లా స్పెండ్ చేయడానికి. తర్వాత చూసుకుంటే ఇంకా ఖాళీ ఉంది, సరే ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అండ్ అంతే, ఇంకా నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఫ్యామిలీ టైప్ అనమాట. అండ్ అంతే, ఇంకా మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇంకా చూసేయండి ఇంకా మాతో పాటు మా జర్నీ. ఓకే గాయస్, షూట్ చేయడం 2 minutes తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ 7:02 అయితే వచ్చింది యాక్చువల్లీ. అయితే ఆబ్వియస్లీ జనరల్ టికెట్ కాబట్టి తీసుకుంది, కూర్చోడానికి అయితే ప్లేసులు లేవు, నుంచొని అయితే వెళ్తున్నాము. అంటే ఇంకా నుంచోడానికి కూడా ప్లేస్ లేని ట్రైన్ ఇంకా చాలా ఉంటాయి. మేమైతే నుంచొని అయితే వెళ్తున్నాం. ఓకే గాయస్, సరదాగా మాట్లాడుకుంటూ నేను చీరాల అయితే వచ్చేసాం. వెల్కమ్ టు చీరాల. చీరాలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బీచ్ అంతా, ఇంకా శారీస్ అయితే చాలా కొనుక్కొని వెళ్తుంటారు, ఎందుకంటే ఫేమస్ ఇక్కడ. అండ్ అంతే, ఇంకా చీరాలలో ఇంకేం ఫేమస్సో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలి అనే ఒక పేరు వినంగానే మనందరిలో గుర్తొచ్చేది ఒకటే ఒక డైలాగ్, అదే ఇది. ఓకే గాయస్, 9:30 కల్లా గుంటూరు రైల్వే స్టేషన్ అయితే దించింది. ఎగ్జాక్ట్లీ మన పక్కన అయితే వెళ్తుంది కదా శబరి ఎక్స్ప్రెస్సే. అండ్ అంతే, ఇంకా కొంచెం ముందరికి వెళ్ళగా ఇట్లా సబ్వే అయితే కనపడింది. ఈ సబ్వే వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి 3కి అండ్ అంతే, ఇంకా ఎన్ని ప్లాట్ఫామ్కి అయితే అన్ని ప్లాట్ఫామ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. నా ఐడియా ఏంటంటే, ఇప్పుడు బయటికి వెళ్ళి కొంచెం లోపల ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి బయటికి వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాం. గైస్, ఒంగోలు దగ్గర నుంచి గుంటూరు వచ్చాం. గుంటూరు దాకా నుంచొని వచ్చాం. యాక్చువల్లీ 7 దగ్గర నుంచి, అంటే టైం 7 నుంచి ఇప్పుడు 9:30 అయింది. టైం కూడా 9:45, అంటే 9:30కి దించింది అండి ఇక్కడ. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. మార్నింగ్ 4కి ఒంగోలు రావాల్సింది, 6 కల్లా ఇక్కడ గుంటూరు రావాల్సింది. చాలా డిలే అయిపోయింది యాక్చువల్లీ. అండ్ అంతే, ఇంకా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గుంటూరు వెళ్ళాలి. గుంటూరు వచ్చాం కదా, గుంటూరు నుంచి కాకాని తోట వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాకాని తోట కాకుండా డైరెక్ట్ మహాసభల దగ్గరికి వెళ్దాం. సభల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం మళ్ళీ సాయంత్రం కానీ రేపు కానీ కాకాని తోట వస్తాం. ఓకేనా? అదనమాట మ్యాటరు. ఏంటి అసలు, ఎందుకు వచ్చాం ఏంటి అనేది, అసలు 3 days స్పెండ్ చేస్తాం కారణం ఏంటి, అదేంటి అనేది ముందు చెప్తాను. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయి ఫుల్ ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి మనం ఆటో కానీ అంటే ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను, ఛాన్సెస్ ఉంటాయి, వాటికి కూడా వెళ్దాం. ఓకేనా? మరి ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతే, ఇంక లాస్ట్ దాకా చూసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అంతే, ఇంకా మన పాత ఛానల్ పోయింది కదా, ఇదే ఫస్ట్ ఛానల్. మన పాత ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు దీన్ని కూడా సపోర్ట్ చేసి కొంచెం మీ యొక్క సపోర్ట్ నాకు తెలపండి. అండ్ అంతే, ఇంకా ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైతే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానో అవి మీకు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మన
నోటిఫికేషన్ రూపంలో మీకు పోస్ట్ అవుతుంది. ఓకేనా, అదనమాట మ్యాటరు. అండ్ అంతే, ఇంకా టిఫిన్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఈ రూమ్ కూడా చాలా ఫేషియస్గా మంచి లగ్జరీగా ఉంది, చూస్తున్నారు కదా. సినిమా థియేటర్లో కూర్చొని ఫీల్ వస్తున్నట్టు యాక్చువల్లీ. అండ్ అంతే, ఇంకా మేము ఫ్రెష్ అవుతాం కానీ వచ్చాం, జస్ట్ ఇంకా వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది మనకు కూడా. ఫ్రెండ్స్, మేము ఇచ్చింది 12 రూపీసే. మేము ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసాం, ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడైతే. ఆయన వస్తున్నాం కానీ మేము పట్టించుకోవట్లేదు. ఎంజాయ్. యాక్చువల్లీ ఫుల్ ఏసీలు కానీ టీవీలు కానీ అనౌన్స్మెంట్ కానీ మంచిగా బాగుంది ఇక్కడ. చూడండి ఎంత లగ్జరీగా ఉందో, మంచిగా బాగుంది. అండ్ అంతే, ఇంకా బయటికి వెళ్ళిపోయి గేట్ నెంబర్ 3 అనుకుంటా కదా, గేట్ నెంబర్ 3 దగ్గర పక్కనే ఉంటుంది, బాగుంది యాక్చువల్లీ. అండ్ అంతే, ఇంకా మనం బయటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి, ఇంకా టిఫిన్ కూడా చూపిస్తాను యాక్చువల్లీ. ఇంకా ఏమైనా స్పెషల్గా నేను చూద్దాం, లేకపోతే ఇంకా జనరల్ దోశ, ఇంకా అంతే అంతే కదా. అంతేగా, ఇచ్చి పడేయడం ఇప్పుడు పోయి అంతే అంతే. ఇంకా అసలు యాక్చువల్లీ ఫుల్ కారణం ఏంటంటే, బస్సుకైనా వెళ్ళొచ్చు మామూలుగా, మీ ఇద్దరమే కదా లేడీస్ అంటే బస్సుకి వెళ్ళొచ్చు. మామూలుగా ఏంటంటే మీ ఇద్దరమే కదా అని చెప్పేసి కొంచెం ఫన్ ఉంటుంది. ఇట్లా జనరల్ బోగీలు వెళ్తే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, మనం నవ్వుకుంటూ ఉండొచ్చు, అట్లా చాలా కామెడీ ఉంది అసలు. ఎట్లా అంటే, ఒక తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద తెలుగు వాళ్ళు కొంచెం మన స్టేట్ కాబట్టి కొంచెం ఇట్లా చేస్తుంటారు, అది కూడా బాగుంటుంది కొంచెం కామెడీగా. అట్లా అని చెప్పేసి మేము ఇటు వచ్చాం, ఎట్లా ఈ జనరల్ బోగీలు ఎక్కి వచ్చాం యాక్చువల్లీ. అదనమాట మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకంతే, ఎంజాయ్ చేసాం మేమైతే ట్రైన్లో. వాళ్ళు తిట్టుకుంటే మేము నవ్వుకుంటున్నాం ఇద్దరం. మీరు కూడా తప్పకుండా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి ట్రైన్స్లో. ఇలా ఫ్రెండ్స్తో వస్తే మజా ఉంటుంది. అది ఇదా మ్యాటరు. మనకి ఇంకా చెప్పాలంటే ఇంకా ఏం లేదు, నథింగ్. నథింగ్, అంతే. ఆపేసి ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చాం, సబ్వే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 వెళ్ళటానికి. దాన్ని స్ట్రైట్గా వస్తే గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 1 పక్కనే ఇట్లా ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చాం యాక్చువల్లీ. అంతే, ఇంకా బయటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఇంకా మన జర్నీ ఇంకా స్టార్ట్ చేయాలి. మీరైతే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ అంతే, ఇంకా ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటకు వచ్చేసాం. ఇట్లా చూస్తే మీరు మామూలుగా రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లా చూస్తూ ఉంటారు, ఇట్లా ట్రైన్ బోగి రెస్టారెంట్ అని చెప్పేసి. మీకు ఎదురు కనిపించేది ట్రైన్ బోగి రెస్టారెంట్. వెళ్దామని చేస్తే పెద్ద క్యూ ఉంది యాక్చువల్లీ. ఇంకా మామూలు 24/7 ఉంటుంది అండి అది. ఇంకా ఇటు నుంచి వస్తే ఆటోలు ఉన్నాయి మనకి, ఇంకా బస్సులు కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను ఎట్లా ఏంటి అని చెప్పేసి. ఓకే గాయస్, ఇక్కడ నుంచి ఆటో ఎక్కాము యాక్చువల్లీ. మామూలుగా టిఫిన్ చేసాం అనుకోండి. ఓకే టిఫిన్ కూడా మామూలుగా బయట చేసాము, చూస్తున్నారు కదా. ఆ షాప్స్ దగ్గర అయితే చేసాం టిఫిన్. అండ్ అంతే, ఇంకా ఆటో ఎక్కాము. ఆటో 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు స్టేషన్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర వరకు. చూసారు కదా, అదనమాట మ్యాటరు. మేమైతే రెండు ప్లేట్లు పూరి, 2 ప్లేట్లు ఇడ్లీ తిన్నాం. అండ్ 8 రూపీస్ అయింది మా టిఫిన్ అయితే ఈరోజు. వెళ్తున్నాము అదే. ఇంకా ఇక్కడ నుంచి బస్ స్టాండ్ బయటికి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటో వాళ్ళు, అదనమాట మ్యాటరు. ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు షూట్ చేస్తాను ఇంకా మిగతా మ్యాటర్ ఏంటి, కథ ఏంటి అని చెప్పేసి. జాన్సన్, అది ఓకే గాయస్. అక్కడ స్టేషన్ దగ్గర నుంచి ఆటోకి అయితే వచ్చామని చెప్పా కదా. అయితే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చాం. ఫ్రీ బస్సుల గురించి కనుక్కుంటే మార్నింగ్, మధ్యాహ్నం అంటే ఇంకా సాయంత్రం ఉంటాయంట. మాకైతే ఇప్పుడే తగలలేదు, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అక్కడికి వెళ్ళంగానే. ఇప్పుడైతే నేను మంగళగిరి వెళ్ళడానికి, అదే విజయవాడ నుంచి అదే మంగళగిరి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కాము. అయితే అక్కడి నుంచి అయితే మనం అక్కడ ఈ 4 days అయితే సవాల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాయంట, నో ప్రాబ్లం అవుతుంది వస్తాయి. అండ్ అంతే, ఇంకా ఇప్పుడే మేమే ఉన్నాం, మాకోసమే బస్ వేసారు మొత్తం. జీపీ అంతా మొత్తం మందే, ఇచ్చి పడేద్దాం ఊరకట్ట చెప్పి. ఇంకా స్వెట్స్ కూడా మనవి అక్కడ ఉన్నాయి, పిల్లలు వచ్చారు మన వాళ్ళంతా మన వాళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళంతా. ఇచ్చి పడేద్దాం, ఆ మాత్రం ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాక మంచి ఇన్ఫర్మేషన్ అంతా మీకు గ్యాదర్ చేసి మీకు మంచిగా చూపిస్తాను. మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతే మరి, ఓకేనా. డ్రైవర్ అంకుల్ అయితే వచ్చారు, జీపీ ఒకసారి జీపీ అంకుల్ సే హాయ్. యూట్యూబ్ అట్టుంటుంది మనతోని, ఓకేనా. ఓకే గాయస్, ఈ వీడియోకి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో అంతే, ఇంకా ఇప్పుడు ఈ బస్ ఛార్జ్ ఎంత అయింది, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్తా ఉంటాను. అంతే, ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.